హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య స్టోరీస్ 2026. నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి? మనసా మరలా చోటివే నీ మదిలో ఎపిసోడ్ 6. మౌని ఇంటికి వెళ్ళేసరికి సిరి కోపంగా మూతి ముడుచుకుని కూర్చుని ఉంటుంది. తను ఏడ్చిందనడానికి గుర్తుగా తన కళ్ళు మొహం రెడ్గా అయి ఉన్నాయి. ఏమైంది నా బంగారు తల్లికి అని అంటూ పాపని దగ్గరకు తీసుకుని అడుగుతుంది మౌని. మమ్మీ, డాడీ ఎప్పుడొస్తాడు అని అడుగుతుంది సిరి. దాంతో షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి పాప వైపు చూస్తూ తనని దగ్గరకు తీసుకుని గట్టిగా హగ్ చేసుకుని, ఇప్పుడు నిన్ను డాడీ గురించి ఎవరడిగారా అని అడిగితే, మరేమో స్కూల్లో బంటి వాళ్ళ నాన్న తనని ఎప్పుడూ కారులో బయటికి తీసుకెళ్తారంట. జూకి, ఎగ్జిబిషన్కి, సినిమాకి కూడా తీసుకెళ్తారంట. మరి నన్నెందుకు డాడీ ఎప్పుడూ తీసుకెళ్ళడు? డాడీ ఎప్పుడు నన్ను చూడ్డానికి ఎందుకు రాలేదు అని అడుగుతుంది సిరి. కూతురికి ఏం చెప్పాలో తెలియక గట్టిగా హగ్ చేసుకొని, డాడీ దుబాయ్లో ఉన్నాడురా, నీకోసం వస్తాడు, బోలెడు బొమ్మలు కూడా తీసుకొస్తారు, నా బంగారు తల్లివి కదా అని పాపని బుజ్జగించి, ఈరోజు మనం ఎగ్జిబిషన్కి వెళ్దామా, త్వరగా నేను రెడీ చేసేస్తా, సరేనా అని కూతురిని తీసుకెళ్ళి ఫ్రెష్ చేసి ఆటోలో ఎగ్జిబిషన్కి తీసుకెళ్తుంది. సిరి ఎన్నో గేమ్స్ ఆడి ఎంజాయ్ చేస్తుంది అక్కడ. ప్రశాంత్ మరుసటి రోజు సుధీర్ గారు ఆఫీస్కి రమ్మని కాల్ చేయగానే, ఏమైంది అంకుల్, అర్జెంటుగా రమ్మన్నారు అని అడుగుతాడు. దాంతో సుధీర్ గారు, ప్రశాంత్, నువ్వు నాకు హెల్ప్ చేయాలి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంటే, అంకుల్ ప్లీజ్ అసలు ఏం జరిగిందో చెప్పండి అని అడుగుతాడు ప్రశాంత్. నువ్వు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో లేవని నాకు తెలుసు, కానీ నేను ఇప్పుడు అర్జెంటుగా లండన్ వెళ్ళాలి. అక్కడ కంపెనీలో ఏదో ప్రాబ్లం వచ్చింది, అది నేను దగ్గరుండి క్లియర్ చేసుకోవాలి. ఇక్కడ శ్వేతకి చెప్దామంటే తనకు అస్సలు తెలీదు. ప్రెజెంట్ నేను ఎవరికి కంపెనీ బాధ్యతని ఇవ్వలేను. అందుకే నిన్ను ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను. 2 years నువ్వు ఛార్జ్ తీసుకో, నాకు చాలు. నాకు తెలుసు నువ్వేదైనా అనుకుంటే సాధిస్తావని. ఆ క్యాపబిలిటీ నీకుంది. నీకు ఎక్కువ బర్డెన్ లేకుండా అసిస్టెంట్ని అరేంజ్ చేస్తాను అంటారు. ప్రశాంత్ కూడా ఆలోచిస్తూ మౌనితో తను క్లోజ్ అవ్వడానికి ఇది బెస్ట్ అనుకుని, ఓకే అంకుల్, ఐ విల్ హ్యాండిల్ ఇట్ అని, బట్ నేను కంపెనీ షేర్స్ కొనాలని అనుకుంటున్నాను. ఇది నా కంపెనీగా నా షేర్స్ ఉన్నప్పుడే నాకు పూర్తి అధికారం ఉంటుంది అంటాడు ప్రశాంత్. ఓకే ప్రశాంత్, నీ ఇష్టం. నువ్వు కంపెనీని ఓన్ చేసుకోవాలనుకున్నా నీకంటే సమర్థుడు నాకు కనిపించలేదు. సో నీ ఇష్టం అని చెప్పి, ఇప్పుడే స్టాఫ్కి ఈ విషయం చెప్తాను అంటారు. అంకుల్ ప్లీజ్, ఈ విషయం అప్పుడే ఎవరికి చెప్పకండి, నేను చూసుకుంటాను అని. అంకుల్, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎంప్లాయీస్ అందరూ 1 year అగ్రిమెంట్ రాశారా అంటే, ఎస్ ప్రశాంత్, అగ్రిమెంట్ కంపల్సరీ కదా అని అంటారు సుధీర్ గారు. ఓకే అంకుల్, ఏ ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి, నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. అండ్ నేను ఛార్జ్ తీసుకునే ముందు ఒకసారి ఎంప్లాయీస్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు ప్రశాంత్. ఓకే, అన్ని డీటెయిల్స్ నీకు రవి చెప్తాడు అని చెప్తారు సుధీర్ గారు. ఓకే అంకుల్, నేను రేపు మార్నింగ్ ఆఫీస్కి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు ప్రశాంత్. సుధీర్ గారు స్టాఫ్ మీటింగ్ పెట్టి, ఇక నుంచి మన కంపెనీకి కొత్త చైర్మన్ రాబోతున్నారు. నేను కొద్ది రోజులు లండన్ వెళ్ళబోతున్నాను. కొత్త చైర్మన్ త్వరలోనే ఛార్జ్ తీసుకుంటారు. మీరందరూ ఆయనకి కూడా ఇప్పటిలాగే సపోర్ట్ చేయాలి అని చెప్తారు. ఆయన వెళ్ళిపోయాక స్టాఫ్ అందరిలో గుసగుసలు మొదలవుతాయి. ఎవరి కొత్త చైర్మన్, ఎందుకు ఇంత సడన్గా మారిపోతున్నారు అని డ్యూటీ అయ్యాక అనుకుంటూ స్టాఫ్ అందరూ ఒక్కొక్కరిగా వెళ్ళిపోతారు. మౌని కూడా తన స్కూటీ తీసుకుని స్టార్ట్ అవుతుంది. తన వెనకే ప్రశాంత్ కూడా ఫాలో అవుతూ ఉంటాడు. ఒక్కసారి మౌనితో మాట్లాడి సారీ చెప్పాలని అనుకుంటూ ఉంటాడు. తనకి పెళ్ళయింది, బేబీ కూడా ఉంది. మరి తన హస్బెండ్ ఏం చేస్తున్నట్టు? ఇలా
రకరకాల ప్రశ్నలు తన మైండ్లో. అందుకే ఒక్కసారి మౌనితో మాట్లాడాలనుకుంటున్నాడు. తనకి తను చేసిన తప్పుకి సారీ చెప్పాలనుకుంటున్నాడు. కానీ మౌని తనకు ఆ అవకాశం ఇవ్వడం లేదు. అందుకే తనని ఫాలో చేసి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నాడు. మౌని ఒక కాలనీలోకి వెళ్ళి అక్కడ ఒక ఇండివిజువల్ హౌస్ దగ్గర తన స్కూటీ పార్క్ చేసి లోపలికి వెళ్తుంది. తను వెళ్ళే వరకు చూసి వెనక్కి రిటర్న్ అవుతాడు ప్రశాంత్. ఇంటికి వెళ్ళిన ప్రశాంత్ ఎస్వి సొల్యూషన్స్కి ఛార్జ్ తీసుకుంటున్నాను అని తన తండ్రి రవీంద్ర గారికి, తన అన్నయ్య విక్రాంత్కి చెప్తాడు. నువ్విప్పుడే లండన్ నుండి వచ్చావు, ఇక్కడ నీకేం తెలుసుని? కంపెనీ కూడా కొంత నష్టాల్లో ఉంది, ఇప్పుడు రిస్క్ అవసరమా అన్న విక్రాంత్ మాటలకి, నేను నా ఓన్గా ఎదగాలనుకుంటున్నాను అన్నయ్య. అయినా కంపెనీ ఏం పూర్తిగా లాస్లో అయితే లేదుగా, నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. అంకుల్ లండన్ వెళ్ళాలనుకుంటున్నారు, అందుకే కంపెనీ బాధ్యత నాకు అప్పగించారు. ఇది నాకు ఒక మంచి అవకాశం నేనేంటో తెలుసుకోవడానికి. ప్లీజ్ డాడ్, అన్నయ్య నన్ను ఆపొద్దు అని అంటాడు. దాంతో విక్రాంత్, ఓకేరా, ఆల్ ది బెస్ట్, నీకు నేను ఎప్పుడూ సపోర్ట్గా ఉంటాను అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు. రవీంద్ర గారు కూడా, ఐ హోప్ నా కొడుకు బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవుతాడని నేను కోరుకుంటున్నాను, గుడ్ లక్ నాన్న అని వెళ్ళిపోతారు. సుభద్ర గారు, ఇన్నాళ్ళు ఇండియా రమ్మంటే రానన్నావు, తర్వాత బిజినెస్ చూడమంటే కాలేజ్ చూస్తానన్నావు, ఇప్పుడు నువ్వే వేరే కంపెనీకి చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటున్నావు. అసలు ఏం చెయ్యాలనుకుంటున్నావో నీకైనా తెలుస్తుందా అంటుంటే, నా కొడుకు ఏం చేసినా అన్నీ తెలిసే చేస్తాడు అత్తయ్య, మీరెప్పుడు వాడిని చిన్నపిల్లాడిలా అడుగుతారేంటి అంటూ కొడుకుని వెనకేసుకొస్తారు తల్లి రాజీ గారు. అది కాదే, కొడుకు మీద ప్రేమ ఉండడం సహజం, కానీ వాడు ఏం చేసినా రైట్ అనడం మాత్రం తప్పు. వాడికి ఏది నచ్చితే అదే చేయని, కానీ ఏదైనా సరే ఆగి ఆలోచించి చెయ్యాలి అని చెప్పి ఆవిడ కూడా వెళ్ళిపోతారు. ఆల్ ది బెస్ట్ నాన్న అని కొడుకుని హత్తుకొని, నా బంగారం రా నువ్వు, ఖచ్చితంగా కంపెనీ బాగా రన్ అవుతుంది, నాకా నమ్మకం ఉంది, రా భోజనం చేద్దు అని కొడుకుని తీసుకెళ్లి డైనింగ్ చైర్లో కూర్చోబెట్టి ప్రేమగా వడ్డిస్తారు రాజీగారు. భోజనం చేసిన ప్రశాంత్ తన రూమ్కి వెళ్ళి సోఫాలో వెనక్కి వాలి, ఇన్నాళ్ళు ఎలా ఉన్నావురా బంగారు, నన్ను క్షమిస్తావా? ఇండియా రాగానే నీ గురించే ఎంక్వైరీ చేశారా, కానీ మీ ఊరిలో నాకే ఇన్ఫర్మేషన్ దొరకలేదు. మీ డాడీ పిన్ని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారని తెలిసింది, కానీ ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియలేదు. అనుకోకుండా నువ్వే నాకు ఎదురైతే డెస్టినీ నిన్ను నన్ను మళ్ళీ కలిపిందనుకున్నాను, కానీ నీ జీవితం వేరొకరితో ముడిపడిందని తెలిసి కూడా నేనెందుకు ప్రశాంతంగా ఉండలేకపోతున్నానో నాకు అర్థం కావడం లేదు అనుకుంటూ ఎప్పటికో నిద్రపోతాడు. మౌని ఎప్పటిలా తన డైలీ రొటీన్ కంప్లీట్ చేసుకుని సిరిని స్కూల్లో దించడానికి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ తన ఇంటి ముందు కారులో వెయిట్ చేస్తున్న ప్రశాంత్కి సిరిని చూడగానే ఏదో ఉద్వేగం కలుగుతుంది. పాపని దగ్గరికి తీసుకోవాలని తన మనసుకి పదే పదే అనిపిస్తుంది. సిరిని చూస్తుంటే ఎక్కడో చూస్తున్నట్టు అనిపిస్తుంది. దగ్గరకు తీసుకోవాలని పదే పదే అనిపిస్తుంది. సిరిని చూస్తుంటే ఎక్కడో చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఇంకా మౌని పోలికలు కూడా బాగానే ఉన్నాయనిపిస్తుంది. నవ్వినప్పుడు మౌనిలాగే బొగ్గన సొట్టపడుతుంది. అది ఇంకా నచ్చింది ప్రశాంత్కి. మౌని పాపని తీసుకుని స్కూల్లో దించి తన ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది. వెనకే ప్రశాంత్ కూడా వెళ్ళి మౌని ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత టర్న్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఆఫీస్లో అంతా హడావిడిగా ఉంటుంది. నెక్స్ట్ డే కొత్త బాస్ వస్తున్నారని ఎంప్లాయీస్ అందరూ డిస్కషన్లో ఉంటారు. ఆ రోజంతా అలాగే గడిచిపోతుంది. నెక్స్ట్ డే మౌని ఆఫీస్కి వెళ్ళేసరికి స్టాఫ్ అంతా బొకేస్తో రెడీగా ఉంటారు. మౌని కూడా ఒక బొకే పట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో, ఈ డ్రెస్లో కత్తిలా ఉన్నావు అన్న మాటకి వెనక్కి చేసిన మౌనికి తన వైపు ఆకలి నిండిన చూపుతో చూస్తున్న జిత్తు కనిపిస్తాడు. అని పక్కకి వెళ్ళిపోతున్న తనకి కాలు అడ్డం పెట్టి వంకరిగా నవ్వుతూ, మొగుడు లేకుండా నువ్వు ఒంటరిగా పిల్లతో ఎన్నాళ్ళుంటావు చెప్పు,
నన్ను కన్సిడర్ చేశావనుకో, నీకు నీ పిల్లకి తోడుంటా కదా, ఏమంటావు అంటాడు. ఇదే విషయం నీ భార్యకి చెప్తానంటాను. నన్ను నువ్వేం ఉద్ధరించక్కర్లేదు, సీనియర్ అని మర్యాదగా చెప్తున్నా. మళ్ళీ మళ్ళీ నా జోలికి రావాలని ట్రై చేయకు. ఇంత స్మూత్గా అయితే ఇక మీదట చెప్పను అని స్పీడ్గా అతన్ని తోసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మౌని. ఇంతలో తన టీం లీడ్ అయిన స్వప్న వచ్చి, మౌని కమ్, సార్ వచ్చేశారు అంటుంది. ఓకే మ్యామ్ అని వెనకే వెళ్ళిన మౌనికి వైట్ షర్ట్ పైన రాయల్ బ్లూ కోట్తో కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని స్టైల్గా కారులోంచి దిగుతూ కనిపిస్తాడు ప్రశాంత్. అతన్ని చూసిన మౌని ముందు ఆశ్చర్యపోయినా తర్వాత మామూలు అవుతూ నార్మల్గా బొకే ఇచ్చి వెల్కమ్ సార్ అని అందరితో పాటే తను కూడా చెప్పి వెనక్కి వచ్చేసి తన సీట్లో కూర్చుని, అంటే ఇప్పుడు ప్రశాంత్ చైర్మన్ అనుకుంటూ, ఎందుకు ప్రశాంత్ మళ్ళీ నాకు కనిపిస్తున్నావు? ప్రశాంతంగా ఉన్న జీవితంలో మళ్ళీ ఏ అలజడి సృష్టించబోతున్నావు? నువ్వు నార్మల్గానే వచ్చావా, లేక కావాలని మళ్ళీ నన్ను ఏడిపించాలని, నా మీద పగ తీర్చుకోవాలని వచ్చావా? ఇంకేం మిగిలిందని నా జీవితంలో ఇక్కడి వరకు వచ్చావు అనుకుంటూ కళ్ళు మూసుకొని తెరిచి, నేను ఇక్కడ ఉండకూడదు. అతన్ని చూస్తూ అతను చేసిన మోసాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని బాధపడే ఓపిక నాకు లేదు. వెంటనే రిజైన్ చేసేయాలి అనుకుని తన రిజిగ్నేషన్ లెటర్ టైప్ చేస్తూ ఉండగా తనకి అగ్రిమెంట్ గుర్తొస్తుంది. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్న తనకి సడన్గా ఏదో ఆలోచన వచ్చినట్టు, అయినా తను నా కోసం ఏం రాలేదు కదా, నేనెందుకు ఇప్పుడు భయపడుతున్నాను? అతను ఏదైనా చేస్తే అప్పుడు ఆలోచించవచ్చు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న జాబ్ వదిలేస్తే తర్వాత మళ్ళీ జాబ్ కోసం వెతుక్కోవడానికి చాలా టైం పడుతుంది. పాపని అమ్మమ్మని చూసుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని నెమ్మదిగా మనసుకు సర్ది చెప్పుకొని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి అనుకుంటూ ఉంటుంది మౌని. అప్పుడే జీవితం ముందుకి వెళ్తుంది అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో మౌని అందరూ మీటింగ్ హాల్కి వచ్చారు. నువ్వు రావా అన్న తన కొలీగ్ మాటలకి వస్తున్నా అంటూ తను కూడా మీటింగ్ హాల్కి వెళ్తుంది. స్టేజ్ మీద కూర్చున్న ప్రశాంత్ కళ్ళు మాత్రం మౌని కోసం వెతుకుతూనే ఉంటాయి. తను కనిపించక నిరాశ పడుతూనే సుధీర్ గారితో కలిసి మీటింగ్ రూమ్కి వెళ్తాడు. స్టాఫ్ అందరూ మీటింగ్ హాల్లో గ్యాదర్ అవుతారు. మౌని కూడా వెళ్ళి వెనకగా ఒక మూలన కూర్చుంటుంది. ముందుగా సుధీర్ గారు మాట్లాడుతూ, డియర్ స్టాఫ్, నేను లండన్ వెళ్తున్నాను. ఇప్పుడు ఈ కంపెనీని ప్రశాంత్ చూసుకుంటారు. తను నాకు వరుసకి అల్లుడు మాత్రమే కాదు, ఈ కంపెనీ షేర్స్ కూడా తనే కొనుక్కున్నారు. సో ఇప్పుడు కంపెనీకి అఫీషియల్గా లీగల్గా కూడా తనే చైర్మన్. మీరు నాకు సపోర్ట్ చేసినట్లుగానే తనకి కూడా సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మన కొత్త చైర్మన్ ప్రశాంత్ గారు మాట్లాడతారు అని తనకి మైక్ ఇస్తారు సుధీర్ గారు. ప్రశాంత్ లేచి స్టాఫ్ అందరి వైపు ఒకసారి చూస్తూ చివరిగా ఉన్న మౌనిని కొన్ని క్షణాల పాటు చూసి తర్వాత, అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఇప్పటి వరకు లండన్లో మా బిజినెస్ చూసుకుంటున్నాను. నాకు నేనుగా ఏదైనా సాధించాలనే ఉద్దేశంతోనే అంకుల్ నాకు ఈ ప్రపోజల్ పెట్టినప్పుడు వెంటనే ఈ కంపెనీలో షేర్స్ తీసుకోవడానికి, ఈ కంపెనీ రన్ చేయడానికి నిర్ణయించుకున్నాను. ఇప్పటి వరకు మీరు ఈ కంపెనీ కోసం చాలా కష్టపడ్డారని నాకు తెలుసు. కానీ కంపెనీ రిప్యుటేషన్ అయితే కొంచెం తగ్గిందని నేను తెలుసుకున్నాను. ఇక మీదట అలా కాకుండా ఈ కంపెనీ మనదని, కంపెనీలో గ్రోతింగ్ ఉంటే మనకి శాలరీస్ కూడా పెరుగుతాయని, మనందరం ఒక ఫ్యామిలీ లాగా కష్టపడి పనిచేసి కంపెనీని పైకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ బాగా వర్క్ చేస్తారని నేను అనుకుంటున్నాను అని చెప్పి థ్యాంక్ యూ అని మైక్ పక్కన అసిస్టెంట్కి ఇచ్చేసి తను కిందకి దిగి తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. సుధీర్ గారు కూడా అందరికీ థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోతారు. స్టాఫ్ అంతా ఎవరి ప్లేస్లో వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు. ప్రశాంత్కి మౌనితో ఎలాగైనా మాట్లాడాలని, తన ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలని అనుకుని మేనేజర్ని పిలిచి స్టాఫ్ డీటెయిల్స్ ఫైల్ అడుగుతాడు. అతను ప్యూన్తో ఫైల్ పంపిస్తాడు. ప్రశాంత్ కళ్ళు మౌని ఫైల్ కోసం వెతుకుతూ ఉంటాయి.
తన రెజ్యూమ్లో ఫోటోతో పాటు ఉన్న డీటెయిల్స్ని చదువుతాడు. తన ఫోటోని ఒకసారి తడిమి కింద డీటెయిల్స్లో తను సింగిల్ పేరెంట్ అని ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. అంటే తను భర్తతో కలిసి ఉండడం లేదా అన్న ఆలోచన అతన్ని కుదురుగా ఉండనివ్వడం లేదు. మేనేజర్ని పిలిచి స్టాఫ్ అందరి గురించి ఇంకా ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పి ఒక్కొక్కరిని తన క్యాబిన్కి పిలిపిస్తాడు. ఒక్కొక్కరుగా స్టాఫ్ అందరూ వెళ్ళి తమ డీటెయిల్స్ తమ చేసే ప్రాజెక్ట్స్ గురించి చెప్తూ ఉంటారు. మౌని కూడా అలాగే వెళ్ళి మే ఐ కమిన్ సార్ అని అడుగుతుంది. కమిన్ అన్న ప్రశాంత్ మాటలకి లోపలికి వెళ్ళిన మౌనిని ప్లీజ్ బీ సీటెడ్ అని చెప్పి ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్, అలాగే ఇన్నాళ్ళు తన సుధీర్ గారి అసిస్టెంట్ కాబట్టి ఫైనాన్షియల్ డీటెయిల్స్, ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, ప్రస్తుతానికి ఏ ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి అవన్నీ తెలుసుకుంటాడు. సార్ ఇక నేను వెళ్ళొచ్చా అన్న మౌని మాటకి తన చైర్లోంచి లేచి మౌని ముందు నిలబడతాడు. దాంతో మౌని కూడా లేచి నిలబడుతుంది. తన చేతులు పట్టుకుని ఐమ్ సారీ రా బంగారు అంటాడు. దాంతో మౌని కళ్ళలో ఊబుకుతున్న కన్నీళ్ళని ఆపుకుంటూ సార్ ప్లీజ్ లీవ్ మీ అని తన చేతులు వదిలించుకొని నా పేరు మౌనిక సార్, అలాగే పిలిస్తే బాగుంటుంది. అయినా మీరు నాకెందుకు సారీ చెప్తున్నారు? స్టాఫ్కి సారీ చెప్పేంత పెద్ద తప్పు మీరేం చేశారు అంటూ ఉండగానే నీ హస్బెండ్ ఎక్కడుంటారు, ఎందుకు సింగిల్ పేరెంట్గా ఉన్నావు అని అడుగుతాడు. స్టాఫ్ పర్సనల్ డీటెయిల్స్ మీకు అనవసరం సార్ అని రూమ్ డోర్ తెరిచి వేగంగా అక్కడి నుండి బయటకు వెళ్ళి వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది మౌని. నెక్స్ట్ జిత్తు ఎంటర్ అవుతాడు. ప్రశాంత్ మౌని ఫైల్ చూస్తూ ఉండడంతో సార్ కెన్ ఐ సిట్ అని అడిగి ఏంటి సార్ ఆ మౌని మీద ఇంట్రెస్ట్ ఉందా? ఉంటే చెప్పండి, ఇద్దరం ట్రై చేద్దాం. మొగుడు లేకపోయినా దానికి పొగరు మాత్రం చాలా ఉంది అని జిత్తు మాట్లాడుతూ ఉండగానే ప్రశాంత్ కోపంగా వాడి చెంప మీద ఒక్కటిచ్చి కాలర్ పట్టుకుని యూ ఈడియట్, కొలీగ్స్ గురించి ఇలాగేనా మాట్లాడేది? ఇంకోసారి ఇది రిపీట్ అయితే నిన్ను ఫైర్ చేయడానికి నేను అస్సలు ఆలోచించను అని వాడిని విసిరినట్టు వదిలేస్తాడు. సారీ సార్ అంటూ వాడు ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోతాడు. ప్రశాంత్కి చిరాకుగా అనిపించి మిగతా స్టాఫ్ ప్రోగ్రెస్ని తర్వాత అడుగుతానని చెప్పి సిగరెట్ తీసి వెలిగించి బాల్కనీలోకి వెళ్ళి కిందకి నిలబడి కిందకి చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇటు మౌని కూడా వాష్రూమ్కి వెళ్ళి ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు చెప్పిన సారీ నా జీవితాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాగలదా? నేను పడిన అవమానాల్ని చెరిపేయగలదా? నా తండ్రి మనసులో తిరిగి చోటు సంపాదించగలదా అని ఏడుస్తూ ఉండగా ఎవరో వస్తున్నట్టు అనిపించి త్వరగా ఫేస్ వాష్ చేసుకుని బయటికి వచ్చి మేనేజర్ని హెల్త్ ప్రాబ్లం అని పర్మిషన్ అడిగి లీవ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. బాల్కనీ నుండి స్కూటీ తీసుకుని వెళ్ళిపోతున్న మౌనిని చూస్తూ హస్బెండ్ లేకుండా పాపతో మౌని ఎంత సఫర్ అవుతుందో, జిత్తు లాంటి వాళ్ళు తనని ఎంతగా బాధ పెడుతున్నారో అని బాధపడుతూ అయినా ఎందుకు అతను మౌనిని కాదనుకుని వెళ్ళిపోయాడో తెలుసుకోవాలని అనుకుంటూ కళ్ళు మూసుకుని అక్కడే చైర్లో కూర్చుని ఆలోచిస్తూ తను ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి ఇప్పటి వరకు నీ లైఫ్లో ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ ఇప్పటి నుండి మాత్రం నీకు తోడుగా జీవితాంతం నేనుంటారా బంగారు. ఒకప్పుడు నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా నిన్ను వదిలి వెళ్ళిపోయాను, కానీ ఇప్పుడు నాకు నేను ప్రామిస్ చేసుకుంటున్నా లైఫ్ లాంగ్ నీకు పాపకి తోడుగా నేనుంటారా బంగారు. ఎవరి నీడ ఎవరి చూపు నీ మీద పడకుండా నేను చూసుకుంటా అనుకుంటాడు మనసులో. అప్పుడు తన మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. త్వరగా ఇంటికొచ్చిన మౌనిని చూసి ఏమ్మా త్వరగా వచ్చావు, ఒంట్లో బాలేదా అని ఆదుర్దాకా అడుగుతారు సుభద్రమ్మ గారు. లేదమ్మమ్మ బానే ఉంది, కాసేపు పడుకుంటాను అని రూమ్కి వెళ్ళి డోర్ వేసుకొని ప్రశాంత్తో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుని ఎంతగానో ఏడుస్తుంది మౌని. ఇప్పటికీ అతన్ని మర్చిపోని మనసు మీద ఒక పక్క కోపం, కన్నీళ్ల మీద కూడా తనకి చాలా కోపంగా ఉంది. అవి ఎప్పటికీ ఇంకిపోకుండా ఇంకా వస్తూనే ఉన్నందుకు కాసేపటికి తన మనసుకి తానే సర్ది చెప్పుకొని
మొహం కడుక్కొని బయటికి వచ్చి స్కూల్కి వెళ్తుంది మౌని. కారులో బయట వెయిట్ చేస్తున్న ప్రశాంత్కి మౌని బయటికి రావడంతో ఏడ్చి కళ్ళు రెడ్గా అయి మొహం ఉబ్బిపోయినట్లుగా ఉండడం చూసి అది తన వల్లనే అన్న బాధ మరింత అధికమవుతుంది. పాపని తీసుకుని ఇంటికి వచ్చిన మౌని తనని ఫ్రెష్ చేసి అన్నం తినిపించి కాసేపు తనని చూసుకుని తర్వాత తనని పడుకోబెడుతుంది. ఇంకా ముభావంగానే ఉన్న మౌనిని చూస్తూ, ఏమైందమ్మా, నాకు చెప్పకూడదా అన్న సుభద్రమ్మ మాటలకి అతను కనిపించాడమ్మమ్మ అని చెప్తుంది. అతను అంటే సిరి తండ్రా అన్న సుభద్రమ్మ మాటకి అవునని తలూపుతుంది. ఏమంటున్నాడు అని అడిగితే సారీ చెప్తున్నాడు. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్న కంపెనీకి చైర్మన్గా వచ్చాడు. అతను మళ్ళీ నీ జీవితంలోకి రావాలనుకుంటున్నాడా? అలా అయితే కాలం మీ ఇద్దరికి మరో అవకాశం ఇచ్చినట్లే కదా అంటున్న ఆవిడ మాటలకి మరోసారి నన్ను మోసం చేయడానికి కూడా అవ్వచ్చు కదా, అప్పుడే నన్ను తన ఫ్రెండ్స్కి పంచుతానన్నాడు. ఇన్నాళ్ళ తర్వాత సిరి అతని కూతురంటే నమ్ముతాడా, లేక ఇంకెవరితోనో తిరిగి కడుపు తెచ్చుకొని ఇప్పుడు అతను తిరిగి వచ్చాడని అతనికి అంటకడుతున్నానంటే నా క్యారెక్టర్ని మరోసారి అతని ముందు దిగజార్చుకోలేనమ్మమ్మ. వద్దు, అతని గురించి కానీ అతని లైఫ్లోకి మరోసారి వెళ్ళాలనే ఆలోచన కానీ ఆశ కానీ నాకు లేదు. నువ్వు సిరి నాకు మీరు మాత్రమే ముఖ్యం అంటుంది. అది కాదే, ఆ అబ్బాయి కోరి వచ్చి నిన్ను సిరమ్మని చూసుకుంటానంటే మాత్రం నీ పిచ్చి అనుమానాలతో వదులుకోకే. నీకోసం కాకపోయినా పాప కోసమైనా ఆలోచించు, దానికి తర్వాతైనా తండ్రి అవసరం ఉండదంటావా అని ఆవిడ అంటే, మాకు ఎవరూ వద్దమ్మమ్మ, నీకు కూడా మేం భారమైతే చెప్పు, ఇంట్లోంచి వెళ్ళిపోతాం అని రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుని గతాన్ని తలుచుకుని ఏడుస్తూ కూర్చుంటుంది మౌని. చూద్దాం, సుభద్రమ్మ గారి మాటలతో మౌని ప్రశాంత్కి తిరిగి తన జీవితంలోకి చోటిస్తుందా? నెక్స్ట్ ఎపిసోడ్లో త్వరగా కలుద్దాం ఫ్రెండ్స్. లేట్ చేసినందుకు సారీ. మీకు గనక నా స్టోరీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.